హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగుగాక. ఆమేన్. జరుగుతుంది మనకు VBS కార్యక్రమం. ప్రేమ స్వరూపమైన మా పరలోక తండ్రి, ఘనమైన దేవ, నీ పాదాలకు వందనాలు. మా తండ్రి, భూలోకంలో మీరు మానవుడిగా సంచారం చేసి ఇష్టమైన సద్వినియోగం చేసుకోవడానికి నీ కృప దేవుడు దయచేయండి. ప్రేమిస్తూ నిత్య జీవానికి మమ్మల్ని వారసులుగా చేసినటువంటి దేవుడు, ఈ సమయంలోనైనా బిడ్డలు పాటలు పాడి నేను మహింపరుస్తుంటాను. మా స్తుతుల మీద ఆకులైనటువంటి గొప్ప దేవుడు ఉన్నాయని నీకే స్తుతి చెల్లిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని నామమున ఈ విరామ బైబిల్ పాఠశాలను ప్రారంభిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన దేశం భారతదేశం, మన దేశం భారతదేశం, మన రాష్ట్రం దేవుని ప్రేమము నా జీవితం. దేవుని రాజ్యం మన దేశం భారతదేశం, మన రాజ్యం దేవుని రాజ్యం. స్తుతి ఆరాధన నా ఊపిరి, ఎందుకంటే సంవత్సర కాలంలో ఎంతమందో ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ దేవుడు తన ఉచితమైన ప్రేమ చేత, కృప చేత మనల్ని కాచి కాపాడి సజీవులుగా మార్చి కళ్ళు మూసుకోవాలని చూస్తాడు. కాబట్టి దేవుడితో మనం మాట్లాడాలంటే దేవునితో ప్రార్థన చేయాలి. మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని, మీ ఎదురుకున్న వాళ్ళని, మీ క్లాస్మేట్స్ని అందరినీ తీసుకొని రావాలి. కళ్ళుని మీ తల్లిదండ్రుల కోసం ప్రార్థించండి, మీ టీచర్ల కోసం ప్రార్థించండి, మీ ఆరోగ్యం కోసం ప్రార్థించండి, మీ చదువు కోసం ప్రార్థించండి. కళ్ళు మూసి స్ట్రెంత్ ఎంతనో చెప్తే జ్ఞానం ఇచ్చి ఇంతవరకు కాపాడతాం. ప్రభువా, మా తల్లిదండ్రులని కాపాడు, మా టీచర్లని కాపాడు, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాపాడమని రోజు మనం ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు తీయండి. ఎంత నిశ్శబ్దమైన సమయంలో దేవుడు మన దగ్గరికి పంపిస్తాడు వాళ్ళందరినీ.